నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తుఫాను ప్రభావంతో అన్ని వర్గాల వారిని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాడి రైతులకు 500 మెట్రిక్ టన్నుల పశువుల దాణా ఉచితంగా అందజేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి డాక్టర్ గోవర్ధన్ రెడ్డి వెల్లడి. తుఫాను ప్రభావంతో అన్ని వర్గాల వారిని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని, ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పాడి రైతులకు 500 మెట్రిక్ టన్నుల పశువుల దాణా ఉచితంగా అందజేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డాక్టర్ గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పొదలకూరు మండలంలోని తంబళ్లపల్లె గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను వల్ల నష్టపోయిన అన్ని వర్గాల రైతులతో పాటు పాడి రైతులు నష్టపోకుండా ముందు జాగ్రత్తగా పాడి పశువులకు ముందస్తుగా తగిన రక్షణ కల్పించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. దీనివల్ల పశు సంపదకు పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాలకు గాను 60 మెట్రిక్ టన్నుల పశువుల దాణా రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జేడీ మహేశ్వరుడు, స్థానిక వైసీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా అక్వా రంగానికి సంబంధించినటువంటి రైతులు కావచ్చు, వీళ్ళందరితో పాటు పశు సంవర్ధక శాఖకు సంబంధించి ప్రత్యామ్నాయంగా ఈరోజు ఉన్నటువంటి గేదెలు, అదేవిధంగా ఆవులు, మేకలు, గొర్రెలు లాంటివి ఎవరైతే ఈరోజు వేపుకుంటూ పాలు ఉత్పత్తి చేస్తూ దాని ద్వారా జీవనోపాధి పొందేటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించి ఈరోజు ఎక్కడైతే ఈ వర్షానికి సంబంధించి తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పశువులు కూడా నష్టం జరగకుండా, పశు నష్టం జరగకూడదని ముందస్తుగా చర్యలు తీసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎక్కడన్నా ఇబ్బందులుంటే వాటికి వెంటనే వైద్యం అందించాం, వ్యాక్సినేషన్లు వేయడం జరిగింది. విపరీతమైనటువంటి గాలులు, చలిగాలులు, విపరీతమైనటువంటి వర్షాలు, జన్మైనటువంటి ప్రాంతంలో మనం ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నామో పశువులు కూడా అదే విధంగా ఇబ్బంది పడుతున్నాయి. అందుకనే జేడీ గారికి చెప్పాం, ఏదైతే మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకూడదని, ఈసారి ఈ తుఫానుకు ముందే నేనే స్వయంగా కలెక్టరేట్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసి జేడీ గారికి చెప్పాం. పశువుల్ని, మనుషుల్ని ఏ విధంగా అయితే మనం కాపాడుకుంటున్నామో, మనుషుల్ని ఏ విధంగా అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామో, పశువులు కూడా అవసరమైతే యానిమల్ కాంప్స్ పెట్టి అక్కడికి సురక్షిత ప్రాంతాలకు తరలించి పశు నష్టం జరగకుండా చర్యలు తీసుకోండి అని చెప్పాం. దాదాపుగా ఎక్కడన్నా 1-2 మినహాయిస్తే పశువులకు పెద్దగా నష్టం జరగలేదు. అటువంటి పరిస్థితులు ఈరోజు వాటికి సంబంధించి పశువులకు సంబంధించి మేతకు ఇబ్బంది కలగకూడదనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఉచితంగా దాదాపుగా ఈ జిల్లాకు సంబంధించి 80 లక్షల రూపాయల ఖర్చుతో ఈరోజు ఉన్నటువంటి 500 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఉచితంగా ఇచ్చేటువంటి దానాన్ని, పశువులకు సంబంధించినటువంటి దానాన్ని రైతులకు అందించేటువంటి కార్యక్రమానికి ఈరోజు జేడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి కంబాలపల్లిలో శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా దాదాపుగా ఇప్పటి వరకు 857 ఏదైతే 856 వరకు పశువులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి మాతో ఇబ్బంది పడుతుంటే వాహన ప్రభావిత ప్రాంతాల్లో వాటికి వైద్యం అందించడం జరిగి 1450 సంబంధించినటువంటి పశువులకి ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేశారు. వీటన్నిటితో పాటు ఈరోజు 4 మండలాలకు సంబంధించి తోటపల్లి, గూడూరు మండలం, మనుబోలు, ముత్తుకూరు, పొదలకూరుకు సంబంధించి కాస్త తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అని చెప్పి భావించి ఈరోజు 60 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఉచిత దానాన్ని ఈరోజు ఈ ప్రాంత రైతులకు అందించే కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏ విధంగా అయితే ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, నిమ్మ, మామిడి, జామ, బొప్పాయి, తమలపాకులు, అరటి తోటలకు సంబంధించినటువంటివి కావచ్చు, కూరగాయలకు సంబంధించినటువంటి కానీ, పశువులకు పళ్లకు సంబంధించినటువంటివి కానీ, అదేవిధంగా
పూలకు సంబంధించి గాని ఇవన్నీ కూడా ఈరోజు ఉద్యానవనం కిందకు వస్తాయి. వ్యవసాయానికి సంబంధించి వరి గాని ఇంకెక్కడన్నా మిరపకాయటువంటి ఏదన్నా దెబ్బతిన్నా సరే వాటన్నిటిని కూడా ఈ రోజు సమీకరించి ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నాం. వాటితో పాటు ఎక్కడన్నా పశు నష్టం జరిగినా సరే ఆ రైతులు కూడా అండగా నిలుస్తాం. కాబట్టి పశువులకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఈ రోజు దానం అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి ఈరోజు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోమన్నటువంటి ఫలితాలు ఈరోజు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి అందులో భాగంగా ఈరోజు దాదాపుగా ఈ ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 60 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఈ దానాన్ని ఈరోజు ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామాలైతే తుఫాను ప్రభావితంలో పశువులు ఇబ్బంది పడ్డాయో, పశువులకు ఇబ్బంది జరిగిందో ఆ రైతులందరికీ కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అన్ని రకాలతో పాటు పశువుల దానా కూడా ఇచ్చి ఆదుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పశుసంవర్ధక శాఖ అధికారులందరికీ అమరావతి ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయటం శుభపరిణామమని, కిడ్నీ బాధితులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అమరావతి ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆదివారం ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని అమరావతి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రారంభించిన అనంతరం ఆసుపత్రిలోని సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ గూడూరు పట్టణ పరిధిలో ప్రైవేటు డయాలసిస్ కేంద్రం అమరావతి ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, శశి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య విషయం చాలా కష్టం. ఎందుకంటే ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి, దాని నుంచి రకరకాలు వచ్చేస్తుంటాయి. సో ఎప్పుడు చూసినా కూడా ఆ గొప్పతనం ఎవరికి వెళ్తుందంటే రమణయ్య గారి సతీమణి నిర్మల గారికి వెళ్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఎ ఉమెన్ బిహైండ్. ప్రతి ఒక సాధించే మగ మనిషి వెనకాల ఒక మహిళ కూడా ఉంటుందట. సో ఆ విషయంలో మాత్రం మీరు ఆదర్శవంతమైన దంపతులు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తర్వాత ఇంత చక్కటి మన ఈ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు ప్రజలందరి తరఫున ఈ దంపతులకు వందనాలు తెలియచేస్తూ వారు ఇంకా నిండా 100 ఏళ్ళు ఉండి వారి బిడ్డలతో వర్ధిల్లి ఇంకా ప్రజల సేవలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మిచాంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు జి నరసింహ యాదవ్, కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, పార్లమెంటు రైతు సభ్యులు శివకోటారెడ్డిలతో కలిసి వాకాడు మండలంలోని పూడిరాయి దొరువు పంచాయతీ నందు సుడిగాలి పర్యటన చేసిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గ్రామాలలో వీధిన తిరుగుతూ తుఫాను సంభవించినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తుఫాను వలన గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లను, కూలిపోయిన ఇళ్లను పరిశీలించి ఎస్టీ, మత్స్యకార కుటుంబాలను కలిసి పరామర్శించి వారికి దుప్పట్లను అందించారు. ఇప్పటికీ మౌలిక వసతులను పునరుద్ధరణ చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షులు దువ్వూరి మధుసూదన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బత్తిన ప్రమీల, నాయకులు దోసకాయల కృష్ణమూర్తి, ఎల్లబోతు రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, మామిడి గోవిందయ్య, తీపలపూడి రమణయ్య, బత్తిన పోలయ్య, అన్నమేటి చంద్రయ్య, చినిగి వెంకటేశ్వర్లు, గురునాథం సునీత, చిరంజీవమ్మ, యువత, పంట్రంగం, అరుణ్, స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్రిడ్జ్లన్నీ పైన పెట్టే చెప్పాల్సింది వాళ్ళందరూ లేసుకో నీకు ఎట్లా కావాలంటే కట్టుంది చెరువు కట్ట ఈ వారు కట్టుంది, ఆ వారు కట్టుంది.
మిచాంగ్ తుఫాను వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్, నిత్యావసర సరుకులు అందజేశారు. శనివారం కోట మండలం వంజివాక పంచాయతీలోని ప్రజలకు రేషన్తో పాటు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరదల కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు, బాధితులకు ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని తెలిపారు. ఇది మీ ప్రభుత్వం, మీ ఇంటికి 2,500 రూపాయలు మరియు 25 కేజీల బియ్యం, 1 కేజీ పామాయిల్, ఎర్రగడ్డలు, ఉల్లిగడ్డలు నష్టపరిహారంగా ప్రతి కుటుంబానికి ఇస్తున్నారన్నారు. రైతుకు 80% సబ్సిడీ విత్తనాలు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ కృష్ణయ్య, ఎంపీడీఓ భవానీ, సర్పంచ్ ఎర్రటపల్లి మధుసూదన్ రెడ్డి, మండలం అధ్యక్షుడు సంపత్ కుమార్ రెడ్డి, ఎన్ రమణయ్య, గురుస్వామి, ఉలవకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి మనం 14 నుంచి 19 ఉన్న ఆ చంద్రబాబు గారి రాజకీయం మనం ఒక్కసారి చూద్దాం. అప్పుడు కూడా 15లో అంత వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా ఈ విధంగా ఒక్కొక్క కార్డుకి 2,500 ఇచ్చిన దాఖలు లేదు అని చెప్పి మళ్ళా మీకు గుర్తు చేస్తున్నాం. అలాగే ఈ విధంగా సామాగ్రి కూడా, వంట సామాగ్రి కూడా ఇంత ధారాళంగా ఏ రోజు కూడా ఇవ్వలేదు. ఆయన ఏదో ఆయన సొమ్ము తీసినట్టు, ఆయన జోబులను తీసిపెట్టినట్టుగా పిసినారిగా ఉండేవారే తప్ప ఏ రోజు కూడా పేదవారిని ఆదరించి ఇంత చక్కగా సంతోషంగా ఉండేటట్టుగా సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదా ప్రకృతి విపత్తులు జరిగితే ఇలా చేయడం కానివ్వండి, చంద్రబాబు ఆ జీవితంలో ఆయన చేయలేడు కూడా. ఎందుకంటే ఆ మనసు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి గారి వారితో నేను కూర్చున్నప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తే, బాబు ఎలా ఇంత ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ నిర్ణయాలు ఎలా చేసుకుంటూ వస్తున్నారు, సంక్షేమ పథకాలు చూస్తే మీరు ఏ రాష్ట్రం చేయనంత చేస్తున్నారంటే ఆయన ఒకటే మాట అన్నాడు, నాకు మంచి మనసు ఉంది అన్నా, అందుకని చెప్పి ఆ భగవంతుడే నాకు సహాయం చేస్తున్నాడు పేదవాళ్ళకి సహాయం చేయడానికి. అందుకని గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క పథకం కూడా చెప్పిన సమయానికి ఆయన గీయగలుగుతున్నాడంటే ఆయన మనసు శుభ్రంగా ఉంది, ప్రజలకు సేవ చేయాలన్న పట్టుదల ఉంది. ఆ భగవంతుడు ఆయనకి ఆ రూపంలో సహాయం చేస్తూ మీకు చేసే అవకాశం ఇచ్చారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి కంప్లైంట్ చేస్తే వారి మీద కఠిన చికిత్స తీసుకుని ఆ ఎసెన్షియల్ కమోడిటీస్ కింద ముఖ్యమంత్రి గారికి చెప్పి తగిన శిక్ష నేను అధికారులకు ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడే గూడూరులో వెళ్ళినప్పుడు నేను, దేవసేనమ్మ గారు అందరూ ఉన్నప్పుడు మేము బరువు చూసినప్పుడు 25 కేజీలకు బదులుగా 22 కేజీలు బియ్యమే ఉండడం చూశాను. ఉల్లిపాయలు 1000 గ్రాములు ఉండవలసింది కేవలం 650 గ్రామాలే ఉండడం కూడా జరిగింది. కనుక మరొక్కసారి అధికారులకు నేను హెచ్చరిస్తున్నా, ప్రజాప్రతినిధులు ప్రక్కన ఉంటారు, వారు ప్రజాప్రతినిధులను పక్కన పెట్టుకోకుండా మీరు దయచేసి ఇవ్వవద్దు, పేదవాళ్ళ కడుపు కొట్టవద్దు అని చెప్పి అధికారులకు ఒకసారి ఆలోచన లేకుండా పొరపాటు జరిగితే ఎవరో ఒక చేసిన తప్పుకి అందరూ భరించవలసి వస్తుంది. కనుక నేను ఎవరు కలెక్టర్గా చేశాను కనుక మరొక్కసారి తెలియజేస్తున్నా, దయచేసి మా ప్రజాప్రతినిధులు దగ్గర పెట్టుకోండి. వారి సమక్షంలో అయితే ప్రజలకి ధైర్యం వస్తుంది. వారికి ముఖ్యమంత్రి గారు ఏమైతే ఇస్తున్నారో ఆ సామాన్లన్నీ కూడా, వంట సామాగ్రి అంతా కూడా వాళ్ళకి అందచేయండి. అది కాకోకుండా ప్రతి ఒక్క కార్డుకి ముఖ్యమంత్రి వర్యులు 2,500 ఇవ్వమని చెప్పి నిన్న బాలిరెడ్డిపాలెంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పింది కూడా ప్రజలకు తెలిసిన విషయమే. మీకేమైనా సమస్య ఉంటే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకి తీసుకొచ్చారు. ఇది అనుకోని సమస్య. మిచాంగ్ తుఫాను ఎంతో నష్టం కలిగించింది జనాభాకి. కానీ ఇంత త్వరగా 3 రోజుల వ్యవధిలో ఇంత త్వరగా సరుకుల్ని మనకి చేరవేసి అధికారుల్ని ఉరకల పరుగులు పెట్టించి రాత్రులనక పగలనక వాళ్ళ దగ్గర పనులు చేపించి ఈరోజు సరుకులు 3 రోజుల్లో మన విలేజ్కే వచ్చేసాయి. ఎవరు చేయనటువంటి, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పరిహారాన్ని ఈరోజు మనం ముంగిటికి తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదగా ఇవ్వడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇలాంటి ముఖ్యమంత్రి వర్యులు మనకు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారిని అడిగాము, అందరం నాయకులందరం అడిగాము, సార్ వాళ్ళు అధికారులు ఇవ్వడం డేటా తక్కువ ఇచ్చారు, స్థానిక నాయకులను కూడా సంప్రదించకుండా ఇచ్చేశారు, ఇది అందరికీ వచ్చేటట్టు వైట్ కార్డు హోల్డర్స్ అందరికీ బియ్యము సరుకులు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లాం, కోగిలి గ్రామాల్లో శనివారం వరద తాకిడి ప్రాంతాల్లో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పర్యటించారు.
మల్లం ఇరిగేషన్ చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ముందుగానే రైతులు ఇసుక బస్తాలు వేసి కాపాడుకోవడంతో చెరువు వద్దకు వెళ్లి ప్రమాద స్థితిలో ఉన్న కట్టలను పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి చెరువు తెగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా కోగిలి చెరువు దగ్గర కూడా వెళ్లి రైతులతో ఎమ్మెల్యే చర్చించారు. ఆయన వెంట వైకాపా నాయకులు, చిట్టమూరు జడ్పీటీసీ మాజీ సభ్యులు వంక రమణయ్య, వైకాపా నాయకులు షేక్ అబ్దుల్ రెహమాన్, నాగమంతల సుబ్బయ్య, మస్తాన్ సాహెబ్, బురదగాలి సర్పంచ్ ఎరబోతు మణి తదితరులు పాల్గొన్నారు. ఏమైందయ్యా చెప్పయ్యా. ఉంది నువ్వు కారణం లేదు. అదే రమ్మని అర్జునికి రమ్మని దివ్యాంగులకు అండగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం నిలబడుతుందని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి దివ్యాంగుల చేయూత కార్యక్రమం నిర్వహించారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు దివ్యాంగులకు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి దివ్యాంగుల చేయూత కార్యక్రమంలో భాగంగా నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడుతూ దివంగత సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారని, ఆయన కుటుంబ సభ్యులు వాటిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రెడ్డి సంఘం సభ్యులకు అందరికీ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తప్పకుండా అందుతాయని, సిద్ధారెడ్డి గారి జనార్దన్ రెడ్డి నేతృత్వంతో అక్క దేవసేన ఈ యొక్క పలసరుల పంపిణీ కార్యక్రమము ప్రతి నెల నిర్వహిస్తున్నారు. దీనికి ఎంతోమంది పేదవారిని ఎంపిక చేసి దీనికి దాతగా అక్క ప్రతి నెల ఈ యొక్క పలసరుల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అక్కకి, అన్నకి, అందరికీ ఎంతో మంచి సహృదయంతో, మంచి నిర్మలమైన మనస్తత్వంతో, దానం చేయాలన్న అతడితో గుణంతో దీన్ని నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి మన రెడ్డి బంధువులందరూ, ముఖ్యంగా మన రెడ్డి సోదరులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ, ముందుకు కొనసాగిస్తూ దీన్ని నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటూ అక్క మరిన్ని కార్యక్రమాలు చేసి గౌరవ అధ్యక్షులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఆయన వేసినటువంటి చెట్టు విత్తనమే ఇంత మహావృక్షంలాగా ఇప్పుడు తయారైందంటే, సార్ చెప్పినట్టు గో ఏ హెడ్, దేనికైనా సరే మన వాళ్ళకి చేద్దాము అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి పెద్ద ఆయన. ఆ మహనీయుడి యొక్క ఆశయాల్ని, ఆయన ఏదైతే అనుకున్నాడో ఆశయాల్ని కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం. ఏదన్నా చేయాలంటే, సమాజానికి చేయాలనుకున్నప్పుడు అమ్మ వెంటనే చెప్పి మన వాళ్ళకి ఖచ్చితంగా చేయాలని మన సుధీర్ అన్న అమ్మ యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే దివ్యాంగులకి అందరికీ చేయూతనివ్వడం కంటే ముఖ్యంగా దివ్యాంగులు, మనలో ఉండేటటువంటి దివ్యాంగులు ఒక సంస్థ దగ్గర తీసుకోలేకున్నారు ఎక్కడ కూడా. అటువంటి వాళ్ళందరూ కూడా సంస్థ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. అదేవిధంగా వేమన జయంతి అంటానే ఫస్ట్ పెద్ద ఆయన గుర్తొచ్చి కార్యక్రమాలు చేయడం, ప్రతి కార్యక్రమాన్ని అందరినీ కూడా ఆత్మీయంగా ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఆయన. చెప్పినట్టు క్రీడలను ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో క్రీడా పోటీలు ఏర్పాటు చేశామని బీజేపీ ఆక్వా సెల్ రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని చెన్నూరు గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. గ్రామంలో పలు రకాల క్రీడా పోటీలను నిర్వహించి ప్రతిభ చాటిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఆక్వా సెల్ రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ఆయన తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీజేపీ అండగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. కిసాన్ మోర్చా, జాతీయ కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా యువకుల్లో
గ్రామీణ యువకుల్లో, రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి యువకుల్లో ఉత్సాహాన్ని నింపాలా, శారీరకంగా దృఢంగా ఉండాలా అనే ఉద్దేశంతో కబడ్డీ, మన జాతీయ కబడ్డీ అయినటువంటి, జాతీయ క్రీడ అయినటువంటి ఈ కబడ్డీని గ్రామాన, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఆడించమని ప్రధానమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు జాతీయ స్థాయిలో ప్రతి 25 రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు తిరుపతి జిల్లా మన గూడూరు నియోజకవర్గంలోనే చెన్నూరు గ్రామంలో ఈ పోటీలను యువకులకు నిర్వహించడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకత్వంలో ఈ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడంతా కూడా ఈరోజు ఆదివారం అయినప్పటికీ యువకులు పక్క బాలాయపల్లి మండలం నుంచి, వెంకటగిరి కాన్స్టిట్యున్సీ బాలాయపల్లి మండలం, రాపూర్ మండలం, అదేవిధంగా గూడూరు మండలం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడందరూ పెద్దలు, పిల్లలు అందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా ఈరోజు 6 టీములు ఇక్కడ పోటీల్లో పాల్గొనడం జరిగింది. క్రీడలు ఆడడం, కబడ్డీ క్రీడలు ఆడడం జరిగింది. వీటిల్లో గెలిచిన వారికి, విన్నర్స్కి ఈరోజు ఇక్కడ మన నిర్వహించినటువంటి ఇక్కడ పెద్దల ద్వారా ఈ కార్యక్రమం వాళ్ళ ద్వారా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగబోతుంది. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో పెద్దలు సార్ తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని మోదుగ వన వినాయక స్వామి దేవస్థానం ప్రాంగణంలో కార్తీక మాసం సందర్భంగా స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పురందర్ రాజు, సభ్యులు సుబ్రహ్మణ్యరాజు, దామోదర్ రాజు, బాలకృష్ణరాజు, నరసరాజు తదితరులు పాల్గొన్నారు. కానీ మనం చుట్టుంది ఒక మహత్తర ఆశయంతో 2014 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు, అలా విద్యార్థులకు, ప్రతిభగల విద్యార్థులకు బహుమతుల పంపిణీ, అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం, అలాగే పేదలకు దుప్పట్ల పంపిణీ, చెప్పుల పంపిణీ, అలాగే చెట్లు పెంపకం, కరోనా సమయంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, అలాగే అంగవైకల్యం గల వారికి నగదు పంపిణీ, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే. గత 2 సంవత్సరాలుగా పురందరాజు గారి అధ్యక్షతన, బాలకృష్ణరాజు గారి కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం అందరూ కలిసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రస్తుత కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులుగా పురందరరాజు, కె సుబ్రహ్మణ్యరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే అధ్యక్షులుగా దొమ్మర దామోదరరాజు గారిని, ఉపాధ్యక్షులుగా ఎంవి రమణరాజు గారిని, ఎం లక్ష్మీనారాయణరాజుని ఎన్నుకోవడం జరిగింది. ఎంవి నరసరాజు. అలాగే సెక్రటరీగా బాలకృష్ణరాజు గారిని, జాయింట్ సెక్రటరీగా కె సుధాకర్ రాజు, కేఎస్ఆర్ లెమన్ కంపెనీ, అలాగే ఎం సురేంద్రరాజు గారు ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్గా వై శంకర్రాజు, వై హరే రామరాజు గారిని, ట్రెజరర్గా వి పురుషోత్తం రాజు గారిని, పబ్లిక్ రిలేషన్స్ పబ్లిక్ ఇన్ఛార్జ్గా కె శ్రీనివాసరాజు యోగి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ స్ఫూర్తి సేవా సమితి కార్యవర్గ సభ్యులుగా ఆర్ సుధాకర్ రాజు, కె విజయశేఖర్ రాజు, డి సుబ్రహ్మణ్యం రాజు, కె వెంకటకృష్ణరాజు, కె రాజేష్ రాజు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కరుణాల వీధి బొడ్డు చౌక వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో మండల పూజలు నిర్వహించారు. నూతనంగా అమ్మవారి దేవస్థానం నిర్మించిన అనంతరం 40 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెళుతున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలో గల శ్రీ విశ్వనాథ స్వామి వారికి శనివారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు స్వామి వారికి ప్రత్యేక హారతులిచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా బత్తిన దిలీప్ కుమార్ రెడ్డి, పూర్ణ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. నైవేద్యం పెట్టేస్తాం. మూతది టెంకాయలు వేయాలి. ప్రయాగే నాదవం ఏకబిల్వం శివార్పణం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపేణ అగ్రతో శివరూపమహామణిభూషితలింగం పణిపతివేష్టితశోభితలింగం దక్షసు యజ్ఞ వినాశకలింగం. స్వామి నమః. హర హర మహాదేవ శంభో. మన శివరాత్రి చేయబోయేది ఇట్లాంటి వెయ్యి చేస్తే ఎంత ఫలితం అంటారు. హోమం మహాపాస్పదాస్మి ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రశేషు అశ్వమేధశతాని శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాళభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి పురుషాదం यस्मिन् फैदो पूर्वालुयादा ब्रह्मस्य पद्यस्य श्रीकां सर्वं देवे आनन्दकत्वमत्सैव दिवे दैवुषिताः विशेषे पुत्राः श्रीदेवी देवता पद्मारणे पद्मभूपद्माक्ष आयतनवां भवते आभोवाह्येधायतनो शासनाशने हवे तस्माः भिराजयायताः राजो अधिपुरुषः प्रजातो अक्षरिचरवक्षात् भूमेः अवप्रः पुरुषेण विशाः देवा इन्द्रपदन्पदा वसन्तोस्यासि राज्यं वेष्मयेत्वसदत्सवेः सत्तास्यात् परिदयादिशब्दसमयकृताः देवा इदक्तं तन्वानां तत्पुरुषं पुरुषं यज्ञं पुरुषि प्रोक्षत ब्रह्मस्य उत्तमं तदा वा अपोषोदेरसोऽप्रतं ब्रह्मर्भोर्भवस्वरोमवो हारिद्रा शिवदमाशुभं भवोवदेतनुः शिवादरत्यायाद भतयानो रुद्रमुडया याते బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాను ప్రభావంతో అన్ని వర్గాల వారిని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాడి రైతులకు 500 మెట్రిక్ టన్నుల పశువుల దాణా ఉచితంగా అందజేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి డాక్టర్ గోవర్ధన్ రెడ్డి వెల్లడి.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.